హలో ఎవ్రీవన్. నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ చికెన్ కడాయి రోస్ట్. ఈ చికెన్ కడాయి రోస్ట్‌ని చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ కడాయి రోస్ట్ చేసుకోవడానికి నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే హాఫ్ కేజీ చికెన్ కూడా తీసుకున్నాను. ఇందులోనే 2 జాయింట్ పీసెస్ కూడా తీసుకున్నాను. చికెన్‌ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి, అందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి వేసి, అందులో అరచెక్క నిమ్మరసం పిండుకొని, ఉప్పు, కారం, మసాలా పొడులు చికెన్‌కి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేట్టు కలుపుకున్న తర్వాత, అందులో 1 స్పూన్ పెరుగు వేసి, పెరుగు చికెన్‌లో కలిసి చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పెరుగుని చికెన్‌లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత, అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని చికెన్‌లోకి ఉప్పు, కారాలతో పాటు వేయడం మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు వేశాను. మీరు ఉప్పు, కారాలతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని చికెన్‌లో వేసి కలుపుకోండి. ఇలా చికెన్‌లో అన్నీ బాగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని చికెన్‌ని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. కళాయిలోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తరువాత అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని, చికెన్‌ని కళాయిలో గరిటెతో కానీ, అట్లకాడతో కానీ కంటిన్యూస్‌గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్‌ని కంటిన్యూస్‌గా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అడుగు పట్టకుండా బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఈ చికెన్ రోస్ట్‌కి ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తుంది. ఈ చికెన్ కడాయి రోస్ట్ అంతా కూడా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి చేసుకోవాలి. ఇలా చికెన్‌ని కళాయిలో కంటిన్యూస్‌గా కలుపుతూ, చికెన్ మంచి కలర్‌లోకి రోస్ట్ అయ్యేంత వరకు చికెన్‌ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఎలాంటి సాసెస్ వేయకుండా చికెన్ కడాయి రోస్ట్‌ని ఇలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చికెన్‌ని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకున్న తరువాత, అందులో 1 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని, ఇంకొక 2 నిమిషాలు చికెన్‌ని బాగా రోస్ట్ చేసుకుంటే చికెన్ కడాయి రోస్ట్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చికెన్ కడాయి రోస్ట్‌ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.